ఓకే, మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అని తెలుసుకుందాం. మీ పేరండి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. ఓకే, మీరు? నా పేరు లక్ష్మి అండి. ఇద్దరు లక్ష్మీదేవులు నా దగ్గర ఉన్నారు. మీరేంటి రిలేటివ్సా? తోడి కోడలం. బా, తోడి కోడళ్ళు బాగున్నారండి, లక్ష్మిలు ఇద్దరుని. ఓకే, మీరేం చేయబోతున్నారు? నేను చింతకాయ ఫిష్. చింతకాయ ఫిష్ పుల్ల పుల్లగా, అంటే అది పులుసు లాగా ఉంటుందా, కూర లాగా కర్రీ లాగానే ఉంటుంది. కర్రీలా ఉంటుంది. ఓకే, మీరు? కాజు చికెన్ అండి. కాజు చికెన్. చికెన్ తీతీగా ఉంటుందండి కాజుతో అంటే? ఏముండదు, అలా ఉండదా? టేస్ట్ చూద్దరిగాను కదా, ముందే చూడడానికి ముందు వివరాలు ఎందుకు అంటున్నారండి. ఓకే, చూద్దాం అయితే. మరి ఇద్దరులో ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను ఫస్ట్ చేస్తాను. మీరే చేస్తారా? అంటే నేను ముందు అనుకున్నారా నేను చేస్తానని, నువ్వేం కంగారు పడుకొని? అలా ఏం లేదని. ఏం చేస్తున్నారు మీరు? నేను చింతకాయ ఫిష్. చింతకాయ ఫిష్, రిలాక్స్డ్ గానే ఉన్నారు. ఓకే, లక్ష్మి గారు చింతకాయ ఫిష్ చేయబోతున్నారండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చింతకాయ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: చింతకాయ పేస్ట్ తగినంత, చేప ముక్కలు 1/2 కిలో, వంకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, టమాటోలు 2, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. లక్ష్మి గారు స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టవ్ వెలిగించుకోవాలా? వెలిగించానండి. ఆయిల్ వేసుకుంటున్నారా? ఫస్ట్ ఆయిల్ వేసి వేడెక్కినట్టుంది. ఆయిల్ ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నారా? ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది. ఓకే, అంటే కచ్చపచ్చ చేసినట్టున్నారు. ఇది కంప్లీట్ పేస్ట్ లాగా చేయలేదు. పేస్ట్ లాగా కాదండి, కొంచెం కచ్చపచ్చి. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే మీరు నేర్చిన వంట అండి. అయ్యో అదేం లేదండి. కాదా, అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే ఇక్కడ ఉల్లిపాయ అవును అని ఇక్కడ చెప్పేస్తారు ముందు, ఇక్కడికి సంబంధించిన వంట ఏమో ఇదే డౌట్ వచ్చింది. లేదు, ఇది కొంచెం పచ్చిమిరపకాయ కదా, అట్లాగా కలిసి చేస్తూ ఉంటాం కదా ఎప్పుడన్నా కలిసినప్పుడు. అంటే ఏంటంటే మేము వెస్ట్ గోదావరి జిల్లా కోడలం అనమాట. ఈ వంట అక్కడ వంట అనమాట ఇది. ఓకే, మాట్లాడుతూ గ్యాప్ లో వేసేస్తున్నారు. పచ్చిమిరకాయ వేసారు ఒకటి, ఇదేంటి చీల్చి పెట్టుకున్నారు? చీల్చి పెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయలు 2. వంకాయలు ఇలా పూర్తిగా వేసేయాల్సిందేనా? పూర్తిగా వేస్తే అవి బాగుంటాయి అనమాట దీనిలో. ఇప్పుడు టమాటా ముక్కలు. ఓకే, యాక్చువల్గా పేరేమో చింతకాయ చేప కదా, అవునండి. వంకాయలు ఏంటంటే ఈ వంకాయకి ఆ చింతపండు పులుసు బాయిల్ అవుతుంది కదా, అది ఆ పులుసు పట్టి దానికి ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని ఈ కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట దీనిలో. ఓ అంతేనా? లేకపోతే కళ్ళు మూసుకో చేపడుతున్నా వంకాయ పెట్టేస్తారా? అలా అలా కదా, కాదా? ఏమో చేపలు 2 ముక్కలు వేసి 2 వంకాయలు వేసి అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట దానిలో. ఓకే ఓకే లేండి, ఊరికే జోక్ చేశాను అంతే. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదైతే బాగుందండి. 2 కళ్ళు, ముక్కు, మధ్యలో ఈ బుగ్గలు అటు ఇటు వెళ్ళిపోయి. ఇదిగోండి, అంటే మంచి కలర్ఫుల్ గా కూడా ఉంది కదా ఇది కర్రీ. నిజంగానే కలర్ఫుల్ గా ఉందండి. అవి ఉడికిన తర్వాత కూడా వంకాయలు అవి చాలా బాగుంటాయి అని టేస్ట్. ఈ పచ్చిమిరపకాయ కూడా అలాగే తినొచ్చు అనమాట, పుల్ల పుల్లగా కారం కారంగా అలా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయ మొత్తం తినేయచ్చు. మొత్తం. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు కూడా వేసేయాలి. ఓకే, అదేదో మ్యాగ్నేట్ చేసినట్టున్నారు. దీనికి కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కలిపామన్నమాట. ఉప్పు కారం పసుపు కలిపేసి ఇంతసేపు నానబెట్టాలి, అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ఓకే, ఉప్పు కారం పసుపు వేసేసి వేసేయడం అంతే. వేసేసి అంటే దానికి దట్టించాలి. పర్టికులర్గా ఈ చేప అయితే బాగుంటుందని ఏమైనా ఉంటుందా? అంటే బొచ్చెలు, ఇంకా రాగండి అంటారు. రాగంటియా? రాగంటి, బొచ్చెలు, ఇంకా అంతే. ఆ 2 అయితే ఆ 2 చేపలు అయితే బాగుంటాయి. దేంతో తింటే బాగుంటుంది? రైస్తోనే. రైస్తో తింటే బాగుంటుంది. ఇప్పుడు కష్టమేమోనండి కలపడం. ఏంట పులుసు పోసేసిన తర్వాత అందులో కలిసిపోతుందా? కలిసిపోతుంది. కొంచెం సిమ్లో పెడతారు. సరే, నేను ఇంకా ఎలా దీని మీద వేస్తే అలా కలపడం ఎలా అనుకుంటున్నాను. వాడు చక్కగా చింతపండు పులుసు వేస్తే కలిసిపోతుంది అని చెప్పారు. ధనియాలు జీలకర్ర పౌడర్. ధనియాలు జీలకర్ర కలిపేశారు? అది కలిపేసాను. ఇప్పుడు ఇది చింతకాయ జ్యూస్ అన్నమాట. చింతకాయ రసం. అంటే చింతకాయలు ఉడకబెట్టించి రసం తీసారా? లేదు, పచ్చివేనండి. పచ్చి చింతకాయలు పొట్టు తీసేసి, పచ్చి చింతకాయలు రోట్లో దంచుకుని ఉప్పేసి అది ఆ పేస్ట్ని ఇప్పుడు వాటర్ పోసి పిసుక్కుని పోసాం అన్నమాట.
పచ్చి చింతకాయల్ని పిక్కలు తీసేసి రోట్లో వేసి గింజ మాత్రం బయటకు వచ్చేటట్టుగా రోట్లో వేసి దంచి ఆ గింజల్ని బయట పాడవేసి ఆ తర్వాత కొంచెం దంచుకుని వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని కలుపుకోవాలి. నీళ్ళు వేసేసి వాటిని బాగా రసం తీసుకోవాలి. ఆ రసాన్ని తీసేసి ఆ గుజ్జుని పాడేయాలి. ఆ రసాన్ని ఇప్పుడు ఇందులో పోసారు. ఓకే, ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టున్నారు. అన్ని వేసేసామండి. ఇంకా ఇది కొంచెం దగ్గరకు వస్తే అయిపోయినట్టే. ఇంకా అదేం లెక్క ఒక పచ్చిమిరకాయ వేశారు. ఒకటే అంటే కారంగా ఉంటదేమో అని చెప్పి ఒకటే వేసామండి. అంటే మీరు ఇందాక అన్నారు కదా పులుసులో పచ్చిమిరకాయ కూడా టేస్టీగా వేసుకోవచ్చు, మనకి కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే వేసుకోవచ్చు. ఓకే, అదేంటి ఇంట్లో చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు కానీ మరి నాన్ వెజ్లో చేసేటప్పుడు వేసుకోకూడదా? ఓకే, దగ్గరికి అవ్వాలి కదా. దగ్గర కావాలి. ఎంతసేపు పడుతుంది? ఒక 5 minutes. 5 minutes. ఓకే, అయిపోయినట్టుందండి. అయిపోయిందండి. చూద్దాం. అయిపోయినట్టుంది. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది కొంచెం. ఇంకా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసి స్మెల్ బాగుందండి. బాగుందా? చింతకాయ ఫిష్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, చింతకాయ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా. చింతకాయ ఫిష్ తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, చింతకాయల రసం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చింతకాయ ఫిష్ రెడీ. ఓకే, ఇందాక నేను టేస్ట్ చూడమన్నారు కదా, అది టేస్ట్ చేయాలంటే మనం ఎవరిని పిలవాలి? రావు గారు. సో రావు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. వెల్కమ్. అయితే మీకు ఇద్దరు లక్ష్మీదేవులు ఉన్నారండి ఇక్కడ. వాళ్ళ పేర్లు లక్ష్మిలు, తోటి కోడళ్ళు. సో మీకు ఫస్ట్ చింతకాయ చేపల కూర సో రెడీగా ఉందండి. మీరు టేస్ట్ చేసి చెప్పాలి. టెంప్టింగ్ గా ఉన్నది అంటే తిని కూడా ఫీల్ ఉందని చెప్పాలి మరి. అందులో వెరైటీ అదేనండి, 2 వంకాయలు, ఇక్కడ ఒక పచ్చిమిరకాయ వేశారు. పాపం ఆవిడ ప్లేటింగ్ చేసేటప్పుడు పచ్చిమిరకాయ కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ తీసి పైకి వేసారు అనమాట, కనిపించాలి. స్పెషల్లీ మీరు మా షెఫ్ ఆయన్ని ఇంప్రెస్ చేయాలి కదా. ఇది ఎవరు చేశారండి? మీరు? నేనండి. లక్ష్మి. నైస్. రావు గారు ఇప్పుడు సెలవు ఇవ్వండి. చాలా సూపర్ గా ఉన్నది. కాంబినేషన్ చాలా బాగుంది. చింతకాయ, వంకాయ, చేపలు మంచి కాంబినేషన్ అన్నమాట. ఓకే, సో నాకు ఇట్స్ చాలా రియల్లీ గుడ్ డిష్ అన్నమాట. చాలా మంచి డిష్. సో ఏదైనా ఎక్కువ తక్కువలు లేదు, కరెక్ట్ గా చాలా పులుపు, కారం, అంత బాగుంది. వంకాయ ఓకే, ఆయన ఆవిడ చెప్పారు అందులో ఆ పచ్చిమిరకాయ కూడా తింటే చాలా చాలా బాగుంటుందంట. డెఫినెట్ గా. దాని తర్వాత ఏడవాలి నేను కదా. కాదంటే అండి, పచ్చిమిరకాయ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు. నేను యాక్చువల్గా భయపడి అదే అడిగాను, పచ్చిమిరకాయ వేసారంత కారం వేస్తున్నారంటే లేదండి, దాంతోపాటు పచ్చిమిరకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెదాలు స్మూత్గా ఉండాలి అంటే పంచదార లేదా ఉప్పుతో పెదాలని లైట్గా మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేసుకుంటూ ఉంటే స్మూత్గా అవుతాయి. కానీ ఆల్రెడీ పగిలిన పెదాలు ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి ప్రయోగం చేయకూడదు. అలాగే పంచదార తీసుకునేటప్పుడు లావుగా ఉన్న క్రిస్టల్స్ కాకుండా సన్నగా ఉన్న క్రిస్టల్స్ తీసుకోవాలి, లేదా పంచదారని లైట్గా పొడి చేసుకునైనా మర్దన చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆమ్లెట్ చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ చేసుకోవడం కూడా సులభం కాబట్టి చాలా రెగ్యులర్గా కూడా చేసుకుంటూ ఉంటారు కదా. ఆమ్లెట్ మరింత టేస్టీగా రావాలంటే ఒక మంచి చిట్కా ఉంది. అందులో పాలు కొద్దిగా కలుపుకుని ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ స్మూత్గా మృదువుగా వస్తుంది. లేదు కొబ్బరి అవైలబుల్గా ఉంది అంటే కొబ్బరి తురుము కూడా వేసి ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ మరింత టేస్టీగా ఉంటుంది. మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా. ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి రిలీఫ్ రావాలి అంటే నీళ్ళల్లో జీలకర్రని బాగా మరిగించి
ఇది వడగట్టేసుకున్న తర్వాత అదే నీళ్ళల్లో కొద్దిగా తేనె కూడా కలుపుకుని తీసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ తీసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది.